ఎట్టి పరిస్థితుల్లో ఇవి అమలు కాని పరిస్థితి. ఎందుకంటే మనమే తెలుసు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్న ఏంటంటే, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఆ బడ్జెట్ చూస్తే ఇక్కడ 3,04,965 కోట్లు ప్రవేశపెట్టినా కూడా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,504 కోట్లు. అవును అవును. దగ్గర ద్రవ్య లోటు 70,000 పైన కనపడతా ఉంది. ఇది ఏ విధంగా పూరుస్తారు, ఏ విధంగా తీసుకొస్తారు అనేది తెలియదు. మరి ఇదే ముఖ్యమంత్రి గారు మా దగ్గర 18,500 కోట్ల రూపాయలు నెలకు వస్తున్నా కూడా మొత్తం అప్పులకి, సాలరీస్ కి, పెన్షన్లకి పోను, మా దగ్గర మిగిలేది చాలా తక్కువ. దాంట్లో 500 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర లేవు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా సరిపోవట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే మూలధన వ్యయం 36,500 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం మొత్తంలో, అంటే 12/5 6,000 కోట్ల రూపాయలు. ఇక్కడే 36,000 కోట్ల రూపాయలు. ఎక్కడన్నా పొంతన కనపడతా ఉందా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏ విధంగా ఈ మూలధన వ్యయం తీసుకొస్తా ఉన్నారు? ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ద్రవ్య లోటు కూడా మరి 70,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తెస్తారు, ఎక్కడ తెస్తారు, ఎట్లా తెస్తారు అనేది కూడా తెలియట్లేదు. తర్వాత రుణమాఫీ వీళ్ళు చెప్పిందే 31,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. 31,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దగ్గర ఇంకా 9, 10, 11 కోట్ల రూపాయలు, 11,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ 24,000 కోట్ల రూపాయల్లో ఈ రుణమాఫీ కూడా ఉందా, లేకపోతే రైతు కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు కూడా ఉన్నాయా, లేకపోతే రైతు భరోసా ఉందనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు దాంట్లో. అది రేపు పొద్దున ఇస్తారా అయ్యారా అనేది కూడా తెలియదు. మనకు తెలుసు ఈ రైతు భరోసా అనేది పోయినసారి మొదలు పెడితే ఇది దగ్గర 2 నెలలు రైతు భరోసా ఇస్తారంట. ఇవన్నీ ఏంటంటే అంకెల్లో కనపడతా ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ఇవి అమలు కాని పరిస్థితి అయితే మాకు కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితులే. ఇంకా ఒక క్వశ్చన్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఈరోజు భట్టి గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా 41% మాత్రమే ఉంది, దాన్ని 50% పెంచాలి, అప్పుడే మా దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి కొంత లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఏం చెప్తారు భట్టి గారి ప్రశ్న? ఎంతసేపు ఉన్నా కూడా చేతగాని వాళ్ళకి ఏదో ఒకటి మాట ఏంటంటే పక్కన పార్టీల మీద, లేకపోతే ఆపోజిషన్ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ చేతగాని ప్రభుత్వాలు. ఒక విషయం చెప్తాను నేను, మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా ఈ విధంగా మా దగ్గర డబ్బులు లేవు, మొత్తం టోటల్ గా దివాలా తీసే పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా వస్తా ఉంది, నెలకి 4,000 కోట్ల రూపాయలు RBI నుంచి తెస్తా ఉన్నాం, 500 కోట్ల రూపాయలు మా దగ్గర లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, ఎవరైనా చెప్తారా? టైమ్స్ ఆఫ్ ఇది మన అక్కడ కాంక్లేవ్ లో, ఇండియా టుడే కాంక్లేవ్ లోకి వెళ్ళి మొత్తం టోటల్ గా మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెప్తారా? పోనీ ఈ చర్చ ఇదే టాపిక్ల మీద గత వారం రోజుల నుంచి అన్ని పత్రికలు, ఛానళ్ల మీద డిబేట్లు పెడతా ఉన్నారు. అంటే తెలంగాణ పరువు మొత్తం కూడా తీస్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వస్తాయి, కంపెనీలు ఎట్లా వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు పోయింది, ఒకటి గుజరాత్ పోయింది, ఒకటి ఇంకో దగ్గరికి పోయింది. ఇవన్నీ కూడా పోతా ఉన్నాయి. ఏంటంటే ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకనో, ఏది ఆలోచన ఉందో, ఏ ఆలోచన లేకనో మాట్లాడితే రేపొద్దున ఏమవుతుందంటే టోటల్ గా ఇదే పరిస్థితి. కర్ణాటకలో ఇదే జరుగుతా ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో ఇదే జరుగుతా ఉంది, మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే జరుగుతా ఉంది. ఎంతసేపులో కాంగ్రెస్ పార్టీ చేతగాక ఆర్థిక పరిస్థితిని పెంచుకోలేక ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దుతా ఉన్నారు. వీళ్ళ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళకి వచ్చింది ఎంత అండి? 23%, 29% ఇచ్చారు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు బాగుపడాల ఆలోచనతోటి ఇప్పుడు దగ్గర 43% ఇస్తా ఉన్నారు. ఇంకొక 50% ఇవ్వాలంటే వీళ్ళు చేయలేని పరిస్థితి, చేతగాని పరిస్థితి. ఓకే వెంకటరెడ్డి గారు, రైట్. ఒక్కసారి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు,